ఛాంపియన్స్ ట్రోఫీ 2025 హైబ్రిడ్ మోడల్లో జరగబోతుందని చెప్పి ఐసీసీ కన్ఫర్మేషన్ ఇచ్చింది. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ను వాళ్ళ ఆర్టికల్ రూపంలో తమ వెబ్సైట్లో పోస్ట్ చేశారు. సో మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియోలో చెప్పుకున్నాం, పాకిస్తాన్ వాళ్ళు హైబ్రిడ్ మోడల్కి అంగీకరించారని చెప్పి. బట్ అలా అంగీకరించడానికి వాళ్ళైతే కొన్ని షరతులు పెట్టారు. సో వీటిని బేస్ చేసుకునే ఐసీసీ ఇప్పుడు ఫైనల్ కాల్ తీసుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించబోతున్నారు. అండ్ దీనికి బోత్ పీసీబీ మరియు బీసీసీ అంగీకారం తెలిపారు కూడా. సో మన వాళ్ళైతే పాకిస్తాన్కు వెళ్ళేది లేదని తెగేసి చెప్పారు. దీంతో చేసేదేమీ లేక ఐసీసీ పీసీబీని ఫోర్స్ చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తం పాకిస్తాన్లో పెట్టడం కుదరదు, ఇండియా ఆడే మ్యాచెస్ అని వేరే దేశంలో జరగాలని చెప్పి. బట్ దీన్ని ఒప్పుకునేందుకు పాకిస్తాన్ వాళ్ళు కొన్ని షరతులు పెట్టారని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. సో వాటిలో మిగతావి ఎలా ఉన్నా సరే ఒకటి మాత్రం గట్టిగా హైలైట్ అయింది. అదేంటంటే మన వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళమని ఎలా తెగేసి చెప్పారు, పాకిస్తాన్ వాళ్ళు కూడా అదే చేయాలనుకుంటున్నారు. ఐసీసీ టోర్నమెంట్స్ అప్పుడు వాళ్ళు కూడా ఇండియాకి రాకుండా తటస్థ వేదికను అడిగారు. సో దీనికైతే ఐసీసీ అంగీకరించింది. 2024 నుంచి 2027 సైకిల్ ఈ గ్యాప్లో జరగబోయే ఐసీసీ టోర్నమెంట్స్ అన్నింటిలో కూడా హైబ్రిడ్ మోడల్ 2 జట్లకు అప్లై అవుతుందంట. సో ఇప్పుడైతే మన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు పాకిస్తాన్కు వెళ్ళదు. మన వాళ్ళు ఆడబోయే మ్యాచ్లన్నీ వేరే కంట్రీలో పెడుతున్నారు. అండ్ అదైతే మోస్ట్ లైక్లీ దుబాయ్ అంటున్నారు. బట్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. శ్రీలంక పేరు కూడా గట్టిగానే వినిపిస్తుంది. బట్ పాకిస్తాన్కి ఏ కంట్రీ దగ్గర కాబట్టి అక్కడ ఉన్న దుబాయ్లోనే మ్యాక్సిమం మ్యాచ్లు పెట్టచ్చు. సో మన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడబోయే లీగ్ మ్యాచెస్తో పాటు ఒకవేళ నాకౌట్స్కి వెళ్తే సెమీస్ అండ్ ఫైనల్కి వెళ్తే అవి కూడా తటస్థ వేదికలోనే నిర్వహించాలి. విచ్ మీన్స్ సెమీఫైనల్ అండ్ ఫైనల్ వెన్యూస్ మీద ఇంకా క్లారిటీ లేదు. ఈవెన్ పాకిస్తాన్ వాళ్ళు కూడా మన టీమిండియాతో మ్యాచ్ ఆడితే వాళ్ళు కూడా తటస్థ వేదికలోనే ఆడాలి, పాకిస్తాన్లో ఆడడానికి కుదరదు. సో మన టీమిండియా ఎవరితో మ్యాచ్లు ఆడతారో ఆ మ్యాచ్లన్నీ ఖచ్చితంగా న్యూట్రల్ వెన్యూలోనే జరుగుతాయి. అయితే ఇప్పుడు హైబ్రిడ్ మోడల్ అనేది ఒక ఛాంపియన్స్ ట్రోఫీతో ఆగిపోదు. ఆ తర్వాత జరిగే ఐసీసీ టోర్నమెంట్స్లో కూడా కంటిన్యూ అవుతుంది. అది కూడా మనకి మేజర్గా 3 టోర్నమెంట్స్ పేర్లు వినిపిస్తున్నాయి. సో 2025లో మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది. అంటే వన్డే వరల్డ్ కప్ పూర్తిగా ఇండియా వేదికగా జరగబోతుంది. అయితే వరల్డ్ కప్లో పాకిస్తాన్ ఉమెన్స్ టీం ఇండియాకి వచ్చి ఇండియాలో మ్యాచ్లు ఆడదు. వాళ్ళకి ఒక న్యూట్రల్ వెన్యూని కేటాయిస్తారు. విచ్ మీన్స్ పాకిస్తాన్ మ్యాచ్లన్నీ వేరే కంట్రీలో జరుగుతాయి. ఈవెన్ మన ఉమెన్స్ టీం పాకిస్తాన్తో మ్యాచ్ ఆడాల్సి వస్తే వాళ్ళు కూడా న్యూట్రల్ వెన్యూకి వెళ్ళి ఆడాలి. అండ్ దీని తర్వాత 2026లో మెన్స్ T20 వరల్డ్ కప్ కూడా ఇండియా వేదికగానే జరగబోతుంది. సో ఈవెంట్లో కూడా మళ్ళీ హైబ్రిడ్ మోడల్ కంటిన్యూ అవుతుంది. కానీ ఇండియాకి ప్లస్ ఏంటంటే T20 వరల్డ్ కప్ కోహోస్ట్గా శ్రీలంక వాళ్ళు కూడా ఉన్నారు. 2026 T20 వరల్డ్ కప్ను ఇండియాతో పాటు శ్రీలంక ఈ 2 దేశాలు కలిసి హోస్ట్ చేయబోతున్నాయి. దీంతో సింపుల్గా పాకిస్తాన్ మ్యాచ్లన్నీ శ్రీలంకలో షెడ్యూల్ చేస్తే సరిపోతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే గ్రూప్ స్టేజ్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడితే ఆ మ్యాచ్ కూడా శ్రీలంకలోనే ఆడాలి, ఇండియాలో ఆడడానికి కుదరదు. అలాగే ఒకవేళ పాకిస్తాన్ టీం ఫైనల్కి వస్తే అప్పుడు ఫైనల్ వెన్యూ కూడా ఇండియాలో ఉండదు, శ్రీలంకలో పెట్టాలి. సో సెమీఫైనల్స్ విషయంలో అలానే పెద్ద సమస్య ఉండదు. ఒక సెమీఫైనల్ ఇండియాలో షెడ్యూల్ చేస్తారు, రెండో సెమీఫైనల్ని శ్రీలంకలో షెడ్యూల్ చేస్తారు. దీంతో ఒకవేళ పాకిస్తాన్ టీం సెమీఫైనల్కి వస్తే శ్రీలంకలో ఆడే సెమీఫైనల్ ఆడేస్తారు. అలా కాకుండా ఫైనల్కి వస్తేనే అప్పుడు వెన్యూ మార్చాలి. సో ఇప్పుడు మనం చెప్పుకుని 2 ఐసీసీ ఈవెంట్స్కి అయితే హైబ్రిడ్ మోడల్ అప్లై కాబోతుంది. ఇన్ఫాక్ట్ దీంతో పాటు మరో ఈవెంట్ కూడా యాడ్ అయింది ఇప్పుడు. అదేంటంటే 2028 ఉమెన్స్ T20 వరల్డ్ కప్ రైట్స్ను ఐసీసీ మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళకి హోస్ట్ చేసుకునేందుకు ఇచ్చారు. విచ్ మీన్స్ 2028 ఉమెన్స్ T20 వరల్డ్ కప్ పాకిస్తాన్లో ఆడబోతున్నారు. అండ్ దీనికి కూడా హైబ్రిడ్ మోడల్ అప్లై అవుతుంది. సో ప్రజెంట్ ఐసీసీ అనౌన్స్ చేసిన హైబ్రిడ్ మోడల్ అనేది ఒక్క ఛాంపియన్స్ ట్రోఫీతో ఆగిపోదు. ఆ తర్వాత 3 ఐసీసీ టోర్నమెంట్స్లో కూడా కొనసాగబోతుంది. ఇన్ఫాక్ట్ ఇది ఒక టిట్ ఫర్ టాట్లా అనిపిస్తుంది. మెన్స్ విషయంలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 హైబ్రిడ్ మోడల్లో జరుగుతుంది అండ్ ఇది పాకిస్తాన్లో జరుగుతుంది. అయితే దీనికి కాంపెన్సేషన్గా ఇండియాలో జరగబోయే T20 వరల్డ్ కప్కు హైబ్రిడ్ మోడల్ అప్లై చేస్తున్నారు. అంటే పాకిస్తాన్లో జరగబోయే ఒక మెన్స్ టోర్నమెంట్కి హైబ్రిడ్ మోడల్ ఉంటుంది, అలాగే ఇండియాలో జరగబోయే ఒక మెన్స్ టోర్నమెంట్కి హైబ్రిడ్ మోడల్ ఉంటుంది. అండ్ ఇదే సేమ్ టు సేమ్ ఉమెన్స్ టోర్నమెంట్ కూడా అప్లై అవుతుంది. ఇండియాలో జరగబోయే 2025 ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ హైబ్రిడ్ మోడల్ ఉంటుంది. అంటే దానికి కాంపెన్సేషన్గా 2028లో పాకిస్తాన్ వేదికగా జరగబోయే T20 ఉమెన్స్ వరల్డ్ కప్ కూడా హైబ్రిడ్ మోడల్ ఉంటుంది. సో నెక్స్ట్ 4 ఇయర్స్లో జరగబోయే 4 ఐసీసీ టోర్నమెంట్స్లో 2 పాకిస్తాన్ వాళ్ళు హోస్ట్ చేస్తారు, 2 ఇండియా వాళ్ళు హోస్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు 4 టోర్నమెంట్స్ కూడా హైబ్రిడ్ మోడల్ అనేది అప్లై అవబోతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే ఇదైతే కొంతవరకు పాకిస్తాన్ వాళ్ళు పంతం నగ్గించుకున్నట్టు అనిపిస్తుంది. ఐసీసీ ఇలాంటి షరతు ఒప్పుకుంటుంది అని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకవేళ ఏదైనా బెనిఫిట్ ఇస్తే ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారేమో అనుకున్నాం, ఆ రెవెన్యూ షేర్ ఎక్కువ ఇస్తారేమో అనుకున్నాం. బట్ ఇలా హైబ్రిడ్ మోడల్ని 4 ఈవెంట్స్లో కండక్ట్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. మెయిన్లీ మన వాళ్ళు పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళంటున్నారు, అక్కడ సెక్యూరిటీ లేదని చెప్పి. బట్ పాకిస్తాన్ వాళ్ళకి ఇండియాలో అలాంటి సెక్యూరిటీ థ్రెట్స్ ఏమీ లేవు. వాళ్ళు చాలా కంఫర్టబుల్గా 2023లో ఇండియాకి వచ్చి వన్డే వరల్డ్ కప్ ఆడారు. బట్ స్టిల్ వాళ్ళు హైబ్రిడ్ మోడల్ కోసం అడిగారంటే ఖచ్చితంగా అది పంతం కోసం అడిగారు. అంటే ఇండియా పాకిస్తాన్కి రానంటే సో మేము ఎందుకు ఇండియాకి వెళ్ళాలని చెప్పి పంతంతో ఐసీసీకి ఇలాంటి షరతు పెట్టారు. సో దీనికి ఒప్పుకోవడం తప్ప ఐసీసీకి మరో ఆప్షన్ ఉండకపోయి ఉండొచ్చు. బట్ నేను ముందు చెప్పుకున్నట్టే మెన్స్ విభాగంలో మన టీమిండియాకి పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే 2026 T20 వరల్డ్ కప్ ఆల్రెడీ శ్రీలంక వాళ్ళు కోహోస్ట్గా ఉన్నారు. కానీ ఉమెన్స్ టోర్నమెంట్ విషయానికి వస్తేనే మన వాళ్ళకి కోహోస్ట్ లేరు. దీంతో ఒక సెపరేట్ వెన్యూని పెట్టుకోవాలి. అండ్ ఐసీసీ అయితే న్యూట్రల్ వెన్యూని పిక్ చేసుకునే ఆప్షన్ బోర్డ్స్కే వదిలేసింది. అంటే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి న్యూట్రల్ వెన్యూగా ఏ దేశాన్ని పిక్ చేయాలనే ఆప్షన్ పీసీబీ చేతిలోనే ఉంటుంది.
బట్ వాళ్ళు అలా సెలెక్ట్ చేసిన తర్వాత దానికి ఐసీసీ అప్రూవల్ కావాలి. ఇక ఈ విధంగా నెక్స్ట్ టోర్నమెంట్స్లో కూడా హోస్ట్ కంట్రీయే న్యూట్రల్ వెన్యూని పిక్ చేసుకుంటారు. బట్ దానికి ఐసీసీ ఆమోదం తీసుకోవాల్సి వస్తుంది. సో హైబ్రిడ్ మోడల్ అనేది రాబోయే 4 ఏళ్లలో ఇండియా లేదా పాకిస్తాన్ ఈ 2 దేశాల వేదికగా టోర్నమెంట్స్ జరిగితేనే అప్లై అవుతుంది. అలా కాకుండా వేరే కంట్రీస్ హోస్ట్ చేస్తే హైబ్రిడ్ మోడల్ క్వశ్చనే ఉండదు. ఫర్ సపోజ్ 2027 వన్డే వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికా వేదికగా జరగబోతుంది. అంటే దీనికైతే హైబ్రిడ్ మోడల్ అనేది ఉండదు. ఇక హైబ్రిడ్ మోడల్ అనౌన్స్మెంట్లోనే స్కెడ్యూల్ గురించి కూడా ఒక అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే ఛాంపియన్స్ ట్రోఫీ స్కెడ్యూల్ చాలా తొందరలో మన ముందుకు రాబోతుందంట. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ 2 to 4 డేస్లో స్కెడ్యూల్ని అఫీషియల్గా రిలీజ్ చేసేయచ్చు. సో మొన్నటి వరకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో ఎటు కదలేని పరిస్థితిలో ఉండేది. బట్ ఎప్పుడైతే జైషా చైర్మన్గా అయ్యాడో దీని మీద కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఇన్ఫాక్ట్ ఉమెన్స్ ఐసీసీ టోర్నమెంట్స్ విషయంలో కూడా మరి అప్డేట్ ఇచ్చేశారు. అదేంటంటే 2029 నుండి 2031 ఈ 3 సంవత్సరాల్లో జరిగే ఐసీసీ ఈవెంట్స్ అన్నీ కూడా ఆస్ట్రేలియా వేదికగానే పెడతారంట. సో జైషా చైర్మన్ కాగానే నిర్ణయాలు చాలా ఫాస్ట్గా తీసుకుంటున్నారు. ఇక పాకిస్తాన్ వాళ్ళ హైబ్రిడ్ మోడల్ విషయంలో పెట్టిన మరో కండిషన్కి సంబంధించిన అప్డేట్ కూడా ఒకటి బయటకు వచ్చింది. సో వాళ్ళైతే ఎక్స్ట్రా మనీ అడిగారు. అలాగే దాంతోపాటు ఐసీసీ టోర్నమెంట్స్లో హైబ్రిడ్ మోడల్ అడిగారు. అండ్ వీటితో పాటు ఒక ట్రయాంగులర్ సిరీస్ని కూడా అడిగారంట. అంటే ఇండియా పాకిస్తాన్తో పాటు మరో టీం కలిసి 3 జట్లు ట్రయాంగులర్ సిరీస్ ఆడాలని చెప్పి ఒక కండిషన్ పెట్టారంట. ఇన్ఫాక్ట్ ఇంకో అసోసియేట్ నేషన్ యాడ్ చేసి క్వాడ్రాంగులర్ సిరీస్గా కూడా జరపాలని కోరారంట. సో దీన్ని అయితే ఐసీసీ రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇన్ఫాక్ట్ ఇలా ట్రయాంగులర్ లేదా క్వాడ్రాంగులర్ సిరీస్ని జరిపించడం ఐసీసీ చేతిలో ఉండదు. అవి బోర్డ్స్ మధ్య డీలింగుల ద్వారా జరిగే సిరీస్లు. సో ఐసీసీ ఈవెంట్స్లో అయితే వాళ్ళు ఏదైనా చేస్తారు. హైబ్రిడ్ మోడల్ పెట్టడమో లేకపోతే వేరే చేయడమో చేస్తారు. బట్ ఇలా ట్రయాంగులర్ సిరీస్లో లేదా క్వాడ్రాంగులర్ సిరీస్లో పెట్టడం వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే ఇవి పూర్తిగా బైలాటరల్ సిరీస్ల మోడ్లోనే జరుగుతాయి. అంటే ఈ సిరీస్లో పార్టిసిపేట్ చేయబోయే దేశాల యొక్క బోర్డ్స్ యొక్క అంగీకారం ఖచ్చితంగా ఉండాలి. సో ఈ ట్రై సిరీస్ లేదా క్వాడ్రాంగులర్ సిరీస్ విషయంలో ఐసీసీ వాళ్ళు ఏం చేయలేరు. మన బీసీసీఐతో పాటు పీసీబీ మ్యూచువల్గా అగ్రిమెంట్ చేసుకుంటేనే వర్కౌట్ అవుతుంది. బట్ ఇప్పుడున్న పరిస్థితులు అది జరిగే విషయం కాదు. సో మోస్ట్లీ మనమైతే ఫ్యూచర్లో ఇండియా మరియు పాకిస్తాన్ జట్ల మధ్య ఎలాంటి ట్రై సిరీస్లు కానీ బైలాటరల్ సిరీస్లు కానీ చూడలేం. కేవలం ఐసీసీ టోర్నమెంట్స్లో మాత్రమే 2 జట్లు తలపడడం చూడబోతున్నాం. అది కూడా హైబ్రిడ్ మోడల్లో జరగబోయే ఒక న్యూట్రల్ వెన్యూలో ఆడడం చూస్తాం. మరి ఐసీసీ తీసుకునే హైబ్రిడ్ మోడల్ డిసిషన్ మీద మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.